నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమను టీవీ కార్యక్రమం ద్వారా పరిశుద్ధ లేఖనములను ధ్యానించుచుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. శక్తి కలిగిన నీ మాటలు చెప్పగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు నాయన వివేచనను ఇస్తూ నీకు మహిమకరముగా, మా అందరికీ దీవెనకరముగా నాయన ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకొని వెళ్ళమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రేమన దేవుని వర్లారా, దేవుని అపారమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథములోనికి వెళ్ళి మానవ జీవితాన్ని గురించి మనం అందరము కలిసి ధ్యానించగలిగితే, మనిషి ఈ భూమి మీదనే ఉంటాననుకున్నట్టుగా బ్రతుకుతున్నాడు. కానీ మనిషి జీవితాన్ని లేఖనాలలోనికి వెళ్ళి చూడగలిగితే పరలోకము నరకము మధ్య, ఊగిసలాట మధ్య ఈ భూమి మీద ఉన్నట్లు మనం అర్థం చేసుకోగలం. వెంటిలేటర్పై ఉన్న మనిషి ఆరోగ్యం ఎలా ఉంది అంటే చెప్పటం ఎలా కష్టమో, బ్రతకొచ్చు లేదా చనిపోవచ్చు అని ఎలా డాక్టర్లు మాట్లాడతారో, ఈరోజు భూమి మీద ఉంటున్న మనిషి జీవితం కూడా అలానే ఉంది. ముంచుకొస్తున్న చావు, శరీరాన్ని విడిచిపెట్టబోతున్న ఆత్మ, ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితి, పరలోకానికి వెళ్ళగలిగేటట్లుగా ఉందా, పాతాళంలో పడిపోయేటట్లుగా ఉందా? ఎవరైనా ఆలోచిస్తున్నారా? విందులు, వినోదాలు, సంపాదన, పండుగలు ఇవే తప్ప పోయే ప్రాణం, వెళ్ళిపోతున్న ఆత్మ ఎక్కడికి వెళుతుంది? మనిషి తన జీవితాన్ని గురించి ఏమైనా సీరియస్గా ఆలోచిస్తున్నాడా? తన కెరీర్ని సీరియస్గా తీసుకుంటాడు, పగలు పంతాలను సీరియస్గా తీసుకుంటుంటాడు. కానీ తన జీవితాన్ని సీరియస్గా తీసుకుంటే, నా జీవితం ఏమైపోతుంది, నేను ఎక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన కలిగి ఉంటాడు. అలాని లోకంలో ఉన్న వారు మాత్రమే ఇలా ఉన్నారు అనుకుంటే పొరపాటు. దేవుని పిల్లలుగా రక్షణలోనికి వచ్చిన వారు కూడా ఇదే స్థితిలో ఉంటూ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ అసలు బైబిల్ చదవటం మానేశారు అనేకులు. యూట్యూబ్లో ప్రసంగాలను వింటూ ఆ ప్రసంగాలలో ఉన్నదే బైబిల్లో ఉందని ఊహించుకుంటూ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళిపోతున్నారు. మేము పలాని వాళ్ళ ప్రసంగాలు వింటాం, పలాని వాళ్ళ ప్రసంగాలు వింటాము అని ప్రాణం పెట్టిన యేసు క్రీస్తును పక్కకు పెట్టి మనుషులను హృదయాలలో పెట్టుకొని బ్రతుకుతున్న వారే ఎక్కువ మంది ప్రేమన వారులారా. కాదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకే లేఖన పరిజ్ఞానం ఈరోజు విశ్వాసులైన మనలో అనేకులకు లేకుండా పోయింది. ఎందుకంటే ప్రార్థనా జీవితాన్ని, వాక్య పఠనాన్ని మానేసి ముందుకు వెళుతున్నాం ప్రేమన వారులారా. మన కొరకు పలాని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, పలాని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అని సంతోషపడుతున్నవే తప్ప నీ గురించి, నీ కుటుంబాన్ని గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దయచేసి ఆలోచించండి. లేఖనాలలోనికి వెళ్ళగలిగితే అనేకమైన ఆశ్చర్యకరమైన సంగతులు కనపడుతుంటాయి. దేవుడు మనల్ని బలపరిచి ముందుకు తీసుకొని వెళుతుంటాడు. వాక్యపు రుచి చదివితే కదా మనకు తెలిసేది. అప్పుడే కదా ఆయన కొరకు బ్రతకాలన్న పట్టుదల మనలో కలిగేది. కాబట్టి ఎప్పుడు కూడా వాక్య పఠనాన్ని, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యము చేయడానికి వీలు లేదు. కాబట్టి ఈరోజు కూడా వాక్యపు రుచిని మనం చూడగలిగితే, దయచేసి మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథాన్ని మీరు తీసుకున్నట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి మాటను మనం అందరము చూద్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 28వ అధ్యాయము 27వ వచనాన్ని దయచేసి మనం చూద్దాం. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతిపెట్టబడెను గాని ఇశ్రాయేలీల రాజుల సమాధులకు
అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయెను. ఆహాజు చనిపోయాడు. అతనికి బదులుగా అతని కుమారుడైన హిజ్కియా రాజాయెను అని వ్రాయబడింది. ఇందులో మనకు స్పష్టంగా అర్థమవుతుంది కదా, హిజ్కియా అనే రాజుగా ఆ తదనంతరము పట్టాభిషిక్తుడయ్యాడు అని. ఇప్పుడు కాస్త ముందుకు వెళ్ళగలిగితే ఒక ఆశ్చర్యకరమైన మాట మనకు కనపడుతుంటుంది. దయచేసి మీరు చూడండి, దినవృత్తాంతంలో 2వ గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనం. ఆహాజు ఏలనారంభించినప్పుడు 20 సంవత్సరముల వాడై యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలీయుల రాజుల మార్గములందు నడిచి బయలు దేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపము వేసి ఇశ్రాయేలీల ఎదుట నుండి యెహోవా తోలివేసిన జనముల హేయ క్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. తన కుమారులను అగ్నిలో దహించెను అని ఇక్కడ వ్రాయబడింది. ఆహాజు తన కుమారులను అగ్నిలో దహించెను. అసలు అగ్నిలో దహించాలి అన్న ఈ పద్ధతి ఏంటి? ఇశ్రాయేలీలు వీరు కానానుకు వచ్చిన తరువాత వారందరినీ వెళ్ళగొట్టమన్నాడు. వారందరినీ వెళ్ళగొట్టమన్నప్పుడు అప్పటికే అన్యజనులు అక్కడ స్థిరపడ్డారు. వారు భయంకరమైన పద్ధతులను అనుసరించేవారు. అందులో ఒకటి ఏంటి అంటే పిల్లలను అగ్నిలో దహించి వేయటం. అంటే ఎలాగంటే అగ్నిగుండము నుంచి విసిరివేసేవారు. అగ్నిగుండము మీదుగా ఎవరైతే ఆ అగ్నిగుండమును దాటుకొని అవతల పడతారో వారు మాత్రమే ఈ భూమి మీద బ్రతికే అవకాశము వారి దేవత కలిగించిందని నమ్ముతారు. ఒకవేళ ఆ అగ్నిగుండము దాటలేక అగ్నిగుండములో పడి చనిపోతే వారి దేవత వారిని తీసుకుంది అని భావిస్తారు. ఎంత భయంకరమైన ఆచారాలు చూడండి. భక్తి ముసుగులో ఎంత భయంకరమైన ఆచారాలను కూడా నమ్ముతున్నారు. ఈ ఆచారాలు ఇశ్రాయేలీలలోనికి వచ్చాయి. ఆహాజు కూడా తన కుమారులందరినీ అగ్నిగుండములో దహించేశాడు. అంటే అగ్నిగుండం మీదుగా విసిరివేయబడితే ఎవరైతే అగ్నిగుండమును దాటుతారో వారే ఈ భూమి మీద బ్రతికే అవకాశం వారి దేవత అనుగ్రహించిందని నమ్ముతారు. ఎవరైతే అగ్నిగుండము దాటలేక అగ్నిగుండములో పడతారో వారి దేవత వారిని తీసుకుంది అని నమ్ముతారు. ఎంత భయంకరమైన పద్ధతో మీరు చూడండి. అలాగే ఆహాజు తన పిల్లలందరినీ అగ్నిగుండములో దహించి వేశాడు బెన్ హిన్నోము లోయలో. అలాగైతే తన కుమారుడైన హిజ్కియా రాజాయను అన్న మాట మనం చదువుకున్నాం కదా. మరి కుమారుడు రాజు ఎలా అయ్యాడు? కుమారులందరినీ అగ్నిగుండములో దహించి వేశాడని ఇక్కడ వ్రాయబడినప్పుడు హిజ్కియా అతని కుమారుడు అతని మరణము తర్వాత రాజాయను అని రాయబడింది. ఇది ఎలా సాధ్యమైంది అని జాగ్రత్తగా లేఖనాలను మనం ధ్యానించాలి. దీనికి సమాధానం ఎక్కడ వ్రాయబడిందో మీరు చూడగలిగితే రాజులు 2వ గ్రంథము 16వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అతడు ఇశ్రాయేలీల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుణ్ణి అగ్నిగుండమును దాటించెను. అగ్నిగుండమును దాటించెను. తన కుమారులందరూ మిగిలిన వారందరూ అగ్నిగుండములో పడి దహించి వేయబడితే హిజ్కియా మాత్రము అగ్నిగుండము దాటాడు. ఇప్పుడు ఆలోచించండి, అగ్నిగుండమును దాటుకొని బ్రతికాడు అంటే దేవుని సంకల్పం హిజ్కియా పట్ల ఉంది అని మనం అర్థం చేసుకోగలం. ప్రేమను వారు చేస్తున్న తప్పు, వారు చేస్తున్న ఆ పద్ధతులను ఇశ్రాయేలు రాజులు కూడా చేయటం ఎంత భయంకరమైంది చూడండి. అందుకే అన్యజనులతో సాంగత్యము సహవాసము మంచిది కాదు అని దేవుడు క్రొత్త నిబంధనలో కూడా రాశాడు.
మనమేమనుకుంటామంటే వారిని మార్చొచ్చు కదా అని మనం ఏదో మాట్లాడుతుంటాం. కానీ వారి భయంకరమైన పద్ధతులు మనం నేర్చుకునే అవకాశం ఉంది. విశ్వాసికి అవిశ్వాసితో పొత్తెక్కడిది అని మాట్లాడుతున్నాడు. వెలుగు చీకటికి సంబంధం ఏంటి అని వ్రాస్తున్నాడంటే మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీల రాజైన ఆహాజు కూడా అలా చేస్తున్నప్పుడు అగ్నిగుండము దాటించబడ్డాడు. హిజ్కియా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంకల్పం హిజ్కియా పట్ల ఉంది గనుక భయంకరమైన ఆ పరిస్థితులలో నుంచి దేవుడు హిజ్కియాను దాటించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు? తన కొరకు బ్రతకాలని కదా. మనం కూడా ఈ భూమి మీదికి వచ్చాము అంటే దేవుడు మనల్ని కావాలని కోరుకున్నాడు అని ముందుగా మనం గ్రహించాలి. మనం దేవుని కొరకు బ్రతకగలిగే ఒక జీవితాన్ని దేవుని వలన పొందుకున్నాము అని మనం గ్రహించాలి. హిజ్కియాకు ఆ ఆలోచన ఉంది. దేవుడు నన్ను బ్రతికించాడు, నేను ఆయన కొరకు బ్రతకాలి. ఎందుకంటే అగ్నిగుండము నేను దాటించబడ్డాను. మిగిలిన వారందరూ అగ్నిగుండములో దహించి వేయబడితే హిజ్కియా మాత్రము అగ్నిగుండము దాటుకొని బ్రతికాడు. దేవుడే నన్ను బ్రతికించాడు, నేను దేవుని కొరకు బ్రతకాలి అన్న ఇష్టాన్ని కలిగినవాడు హిజ్కియా. అందుకే హిజ్కియా దేవుని కొరకు చక్కగా బ్రతికినట్లుగా లేఖనాలలో మనం చూడగలం. ప్రియమైన వారలారా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే ఎప్పుడో జరిగిపోయింది అన్న కోణంలో చదువుతున్నప్పుడు మనకు అర్థం కాదు. ఇప్పుడు కూడా మన జీవితంలో ఇదే జరుగుతుంది అంటే మీరు నేను నమ్మి తీరాలి. ప్రియమైన వారలారా, ఇప్పుడేం జరుగుతుంది అని జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మనిషి జీవితం భూమి మీద ఉంది. ఒకవైపు పరలోకం, మరొక వైపు అగ్నిగుండం. దేవుడేమో ఆ అగ్నిగుండంలో మనల్ని పడనీయకుండా పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. దుష్టుడేమో ఆ అగ్నిగుండములో మనల్ని పడవేయాలని ఆలోచిస్తున్నాడు. ఆ రోజు అగ్నిగుండమును దహించి వేయటం, దాటించటం ఎలా కనబడుతుందో ఈరోజు కూడా అగ్నిగుండంలో పడవేయాలి అని దుష్టుడు, ఆ అగ్నిగుండము నుంచి తప్పించాలి అని పరలోకమందున్న దేవుడు మన పట్ల ఆలోచన కలిగి ఉన్నారు. ప్రేమల వారలారా, శరీరాలలో ఆత్మను కలిగిన మనుషులకు ఇది అర్థం కావటం లేదు. నా సమస్యలండి అని ఏమంటే భూమి మీద మనం చెప్పుకుంటున్న సమస్యలన్నింటినీ ఆలోచించగలిగితే ఎవరైనా నరకాన్ని, అగ్నిగుండాన్ని సమస్యగా ఏమైనా ఆలోచిస్తున్నారా? అసలు సీసలు భయంకరమైన సమస్యను మరిచిపోయి బ్రతికుండగా మనల్ని ఇబ్బంది పెడుతున్న చిన్న చిన్న వాటిని గురించి మనం ఆలోచిస్తుంటాం. ఈ సమస్యలన్నింటినీ ఏమంటే ఏదో ఒకరోజు మరణం మనకు వస్తే ఇవన్నీ మనల్ని ఇబ్బంది పెట్టాం. కానీ అగ్నిగుండం చావు తర్వాత భయంకరమైనదిగా ప్రతి మనిషి జీవితంలో అంతకంటే భయంకరమైనది మరొకటి లేదు. పడవేయాలని దుష్టుడు, దానిలో నుండి తప్పించాలి అని దేవుడు నీ పట్ల ఆలోచన కలిగి ఉన్నారు అని నువ్వు ఆలోచించగలుగుతున్నావా? గ్రహించగలుగుతున్నావా? ఒక్కసారి దయచేసి లేఖనాలను చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునాని వెతుకుచు తిరుగుచున్నాడు. ఎందుకు మృంగాలనుకుంటున్నాడు? అగ్నిగుండంలో మనల్ని పడవేయాలి అని. వాడు మృంగటం అంటే ఏంటి? పాపములోనికి మనల్ని తీసుకుని వెళ్ళటం. పాపములో మన జీవితం ఉంది అంటే వాడు మనల్ని మృంగేశాడని దాని అర్థం. ప్రేమల వారలారా, మనలోనికి పాపాన్ని తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే వాడు మనల్ని మృంగాలి అని ఆలోచన కలిగి ఉన్నాడని దాని అర్థం. ప్రేమల వారలారా, ఎందుకు? అగ్నిగుండము పాపుల కొరకు సిద్ధపరచబడింది. ఆ అగ్నిగుండములోనికి మనల్ని తీసుకుని వెళ్ళాలి. కోటాను కోట్ల సంవత్సరాలు మనం కాలిపోవాలి అన్న ఆలోచన కలిగి ఉన్నాడు అపవాది, దయ్యము, సాతాను. మరి దేవుడు మనము ఆయన పిల్లలం గనుక
ఆ మండుచున్న అగ్నిగుండములో మనం పడిపోకూడదు అని తప్పించాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు ప్రేమన వాళ్ళారా. ఇది నీకు నాకు అర్థం కావాలి. తప్పించాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అని, అందులో పడవేయాలని దుష్టుడు నీ గురించి ఆలోచిస్తున్నాడని గ్రహించగలిగితే నీ ఆలోచన ఏది? వెంటనే మనం చెప్తాం కదా, నేను తప్పించబడాలి, ప్రమాదం అని మనకు అర్థమైతే అందులో పడిపోకుండా ఉండటానికి మనం జాగ్రత్త పడతాం ప్రేమన వాళ్ళారా. దేవుడు తప్పించాలన్నా, దుష్టుడు నరకములో అగ్నిగుండములో నిన్ను పడవేయాలన్నా, భూమి మీద బ్రతుకుతున్న ఇదిగో ఈ జీవితంలో నీవు తీసుకుంటున్న నిర్ణయాలను బట్టే ఉంది ప్రేమన వాళ్ళారా. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనపు 2వ భాగాన్ని చూడండి. అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. రాబో ఉగ్రత నుంచి, ఈ ఉగ్రత అగ్నిగుండం, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ళు కాదు సుమ. రాబోతున్న ఆ ఉగ్రత యేసుక్రీస్తు రెండవ రాకడ సంభవించినప్పుడు మనము అగ్నిగుండంలో వేయబడతాం. ఆ ఉగ్రత నుండి తప్పించడానికి యేసుక్రీస్తు మొదటిసారి ఈ భూమి మీదికి వచ్చాడు. మరి తప్పించొచ్చు కదా అని మీరు అనుకుంటున్నారా? ఆయన తప్పించాలి అంటే నిర్ణయం నీ చేతుల్లో ఉంది. నిర్ణయం నీ చేతుల్లో ఉంది. నీవు నేనేం చేయాలి అంటే మారు మనసు పొంది యేసుక్రీస్తు పవిత్రమైన రక్తములో మన పాప విమోచన కలిగినప్పుడు ఏమంటే రక్షణలోనికి నువ్వు నేను వస్తాం. రక్షణ లేకుండా అగ్నిగుండములో నుండి తప్పించటం అసాధ్యం ప్రేమ వాళ్ళారా. ఒక మంచి డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళామనుకోండి, డాక్టర్ ఏమంటాడో తెలుసా? చూస్తాడు, మందులు రాస్తాడు. డాక్టర్ ఎలాగైనా నాకు ఆరోగ్యం రావాలి అంటే డాక్టర్ నవ్వేం చేస్తాడంటే, ఓకే కానీ ఇదిగో నేను చెప్పినట్లుగా మీరు చెయ్యాలి అంటాడు. మరలా అదేంటి? మీరేదో చేయండి అని డాక్టర్ను మనం అడిగితే డాక్టర్ ఏమంటాడు? నేను చెయ్యవలసింది చేస్తాను, మీరు చెయ్యాల్సింది కూడా చెయ్యాలి. నేనేం చెయ్యాలి? ఈ ఆహార పదార్థాలు మానవేయాలి, ఈ ట్యాబ్లెట్లు ఇలా వాడాలి అని మనము చేయాల్సింది కూడా చెప్తాడు. యేసుక్రీస్తు ఆ ఉగ్రత నుంచి మనల్ని తప్పించడానికే ఈ భూమి మీదికి వచ్చాడు. అందులో ఎలాంటి అనుమానం లేదు. తాను చేయవలసింది చేశాడు. ఆయన ఏం చేశాడు అంటే సిలువలో మరణించి తన పవిత్రమైన రక్తము ద్వారా రక్షణను సిద్ధపరిచాడు. ఇప్పుడు నీవు నేనేం చేయాలి? ఆయన మరణ సమాధి పునరుత్థానములను విశ్వసించి మారు మనసు పొంది బాప్తిస్మము ద్వారా పాప క్షమాపణను పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని మిగిలిన జీవితకాలం ఆయన కొరకు బ్రతకాలి. ఆయన చేయవలసింది చేశాడు, మరి మనం చేయవలసింది చేస్తున్నామా? మీరు ఆలోచించండి. డాక్టర్ చూడవలసినట్లుగా చూశాడు, రాయవలసిన మందులు రాశాడు. ఇంటికి వచ్చి మన ఇష్టానుసారంగా బ్రతికితే ఆరోగ్యం వస్తుందా? రాదు కదా. మరి ఎందుకు మనం అలా ప్రవర్తిస్తున్నామంటే దుష్టుడు నరకములోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి ఆలోచన కలిగి దేవుని మాటలను మరిపింపచేసి లోకపు పాపాన్ని మనలోనికి తీసుకొని వచ్చి ఈ చిన్న చిన్న ఆనందాలే జీవితం అనుకున్నట్లుగా నిన్ను నన్ను మోసం చేస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మోసం చేస్తున్నాడు. ఆ మోసంలో అనేకులు పడిపోయారు. ఇప్పుడు చెప్పండి, అగ్నిగుండంలో పడవేయబడదామా? అగ్నిగుండములో నుండి తప్పించబడదామా? ఒకసారి ఆలోచించండి. బెన్ హిన్నోము లోయ అనేకులైన పిల్లలను దహించి వేసింది, అది భూమి మీద. కానీ ఇప్పుడు నీవు నేను పడబోతున్నది, దేవుడు నిన్ను నన్ను తప్పించాలనుకున్నది భయంకరమైన అగ్నిగుండము పాతాళ లోకములో ఉన్నది. పాతాళ లోకములో ఉన్నది ప్రేమల వారలారా. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ బెన్ హిన్నోము లోయలో పడిన పిల్లలైనా ఒకరోజు లేస్తారు. కానీ మనం అగ్నిగుండములో పడిపోతే లేచే అవకాశం ఏమైనా ఉందా? ఆ అగ్నిగుండములో నుండి తప్పించబడే అవకాశం ఏమైనా ఉందా? లేదు ప్రేమల వారలారా. లోకంలో అనేక సంఘటనలను వాట్సాప్ ద్వారా చూసి జాలి పడుతుంటాం.
అయ్యో అనుకుంటాం. కానీ అసలు నీ పరిస్థితి ఎక్కడుందో ఒక్కసారి చూడు. నీ మీద నువ్వు జాలి పడాలి ప్రేమను వాళ్ళ. మనం ఏమనుకుంటామంటే నెల కాగానే జీతం వస్తుంది, రోజు వెళ్ళగానే డబ్బులు వస్తున్నాయి, ఏముంది, ఏం కష్టం ఉంది, నాకు అన్నీ ఉన్నాయి కదా అనుకుంటాం. కానీ చావు తర్వాత అగ్నిగుండము రూపంలో అతి పెద్ద సమస్య నీ జీవితంలోనికి రానుంది. ఎందుకంటే పాపులను పాతాళము పట్టుకొనును అని లేఖనము సెలవిస్తుంది ప్రేమన దేవుని పిల్లలారా. నేనేం పాపం చేస్తున్నాను అనుకోవచ్చు. మనలో ఉంటున్న స్వార్థము, కక్ష, అసూయ, ధనాపేక్ష ఇవన్నీ పాపాలు కదా. అశ్లీలపు ఆలోచనలు ఇవి పాపము కాదా? కాబట్టి దయచేసి ఆలోచించండి. ఎవరు చేయటం లేదు, అందరూ అలానే ఉన్నారు కదా అని మనం అనుకుంటున్నాం. కానీ నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, ఎవరు నన్ను ప్రేరేపిస్తున్నారు, ఇలా చేస్తే మరణం తర్వాత నా జీవితం ఏమవుతుందని ఆలోచించాలి. తప్పు చేసిన వాడికి భూమి మీదనే శిక్ష అన్నప్పుడు పాపం చేసిన వాడికి ఇదిగో మరణం తర్వాత శిక్ష. మరణం తర్వాత శిక్ష ప్రేమన దేవుని పిల్లలారా. దయచేసి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలను తేలికగా తీసుకోవటానికి వీలు లేదు ప్రేమన దేవుని పిల్లలారా, వీలు లేదు. శక్తి కలిగిన దేవుని మాటలను మనం వింటున్నప్పుడు ఆ దేవుని మాటలలో మన జీవితానికి సంబంధించిన విషయాలు ప్రేమన వాళ్ళారా ఏదో ఈ భూమి మీద కలకాలం బ్రతికినట్లుగా నువ్వు ఆలోచించడానికి వీలు లేదు. మన కళ్ళ ముందు ఎంతోమంది మరణించి వెళ్ళిపోతున్నారు. ఏమైపోతున్నారు అని వారిని గురించి ఆలోచిస్తూ నీ గురించి నువ్వు ఆలోచించు. అప్పుడే ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకొనగలిగే స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతావు ప్రేమన దేవుని పిల్లలారా. అగ్నిగుండంలో పడిపోదామా, లేదంటే అగ్నిగుండములో నుంచి తప్పించబడదామా? ఒక్కసారి ఆలోచించండి. లేదంటే నేను తప్పించబడతాను అంటే ఆ తప్పించడానికి వచ్చిన యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. ఆయన చేయవలసింది ఆయన చేశాడు, నువ్వు చేయవలసింది నువ్వు చేయి. లేదు, ఈ పాపము నాకు ఆనందంగా ఉంది, ఎలా బ్రతికినా పర్వాలేదు అని ఒకవేళ ఈ జీవితంలో నీ ఇష్టానుసారంగా పాపంతో బ్రతికితే చావు తర్వాత భయంకరమైన లోకం నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. తప్పు చేసిన వాడికి చెరసాల తలుపులు ఎలా తెరుచుకుని ఉన్నాయో అని మనం మాట్లాడుతుంటాం కదా, అలాగే పాపము చేసిన వాణ్ణి పాతాళము పట్టుకుంటుంది ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ రక్షణ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల ద్వారా వచ్చింది. ఆ సువార్తను మనం నమ్మి ఆయన కొరకు బ్రతకగలిగితే మన జీవితానికి ఎంత మేలు. ఆహాజు కుమారుడైన హిజ్కియా దాటించబడినట్లుగా అగ్నిగుండము నుండి నీవు నేను తప్పించబడతాం ప్రేమన వాట్లారా. మన జీవితానికి ఇది ఎంత మేలో ఒక్కసారి ఆలోచించండి. కాబట్టి పాపము మన జీవితానికి ప్రమాదకరమైనది, భయంకరమైనది, నిత్య నాశనములోనికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళేది. దేవునిలోనికి రాకముందైనా, దేవునిలోనికి వచ్చిన తర్వాత కూడా పాపం చేసిన పాపము ఎప్పుడూ ప్రమాదకరమైంది. కాబట్టి పాతాళ లోకంలోనికి వెళ్లకుండా దేవుని వాక్యాన్ని బట్టి ఆయన కొరకు బ్రతకగలిగితే పరమునకు వెళ్ళగలిగే మహాయోగ్యత మనకు కలుగుతుంది ప్రేమల వాట్లారా. కాబట్టి ఈ మాటలు దేవుడు మీ హృదయంలో ఫలింప చేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విలువైన ఈ మాటలను ఆయన నీ పిల్లల హృదయాన్ని ప్రేరేపించండి. రక్షణలోనికి రాగలుగునట్లుగా, పాపాన్ని విడిచిపెట్టునట్లుగా నాయన, బలమైన నిర్ణయాలు తీసుకొనున్నట్లుగా నాయన, మరి మనస్సాక్షి చేత నీ ఆత్మ సహాయము చేత నాయన బలపరచండి. ఈ టీవీ కార్యక్రమాల కొరకు నాయన ప్రార్థన చేస్తున్న, సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలందరినీ నాయన జ్ఞాపకం చేసుకోండి. కష్టాలలో, కన్నీళ్లలో నాయన ఈ పరిచర్యను బలపరుస్తుండగా నాయన నీ పిల్లల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారికి, వారి పిల్లలకు మేలు చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లలను కూడా నాయన జ్ఞాపకం చేసుకోండి. శోధనలో నాయన ఇబ్బంది పడుతున్న నీ పిల్లలకు నాయన సాతాను పైన విజయాన్ని అనుగ్రహించండి.
దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలలో నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము దేవుని పిల్లలైన మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. శ్వాసం లేనిది ప్రేమ, అన్నీ